ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ మన జీవితంలో సాగి వెళ్ళేటప్పుడు అవసరాలు చాలా ఉంటాయి. అవసరాల కొరకు కష్టపడతాం. కొన్నిసార్లు అవసరాలు మన పితరుల స్వాస్థ్యం ద్వారా తీరతాయి. కొన్నిసార్లు మన అవసరాలు తీరకపోతే ఇతరులపై ఆధారపడతాం. కొన్నిసార్లు అప్పులు కూడా చేస్తూ ఉంటాం. ఇది మనం ఎరిగిన జీవిత సత్యం. అయితే విచిత్రం ఏంటంటే, నీవు దేవునిలో నడవడం మొదలుపెట్టి జీవితాన్ని మార్చుకుని ఓ పవిత్రంగా వాక్యానుసారంగా నీవు నడవడం మొదలు పెడితే ఆయనట ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద దృష్టి నిలుపుతాడట. నా మాట అర్థమైందిగా. మనం లోకాన్ని, పాపాన్ని వదులుకొని ఓ పవిత్రమైన జీవితాన్ని ప్రారంభించి యేసు రక్తంలో కడగబడి సాగుతూ ఉంటే ఆయన ఆ కుటుంబం మీద, వ్యక్తి మీద కృప నిలుపుతూ దృష్టి నిలుపుతాడు. ఏం చేస్తాడు అంటే, వారి అవసరాల కొరకట రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని వాళ్ళకి ఇస్తాడట. బైబిల్ ఆ వాక్యం చదువుతాను. యెషయా గ్రంథం 45:3 అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అర్థమైందా? అంటే నీ అవసరాల కొరకు నువ్వు దేవునిపై ఆధారపడితే, దేవుడే నా కర్త, ఆయన నా అవసరాలు తీరుస్తాడని నష్టం వచ్చినా కష్టం వచ్చినా గురిని నిలిపి నడవగలిగితే ఆయన కార్యించే అంధకారంలో అంటే చీకట్లో రహస్యాలు ఉంటే ఎవరికీ తెలియని. మీకు కొన్ని మాటలు నేను చెబుతాను. చాలాసార్లు మన అవసరాలు తీరడానికి ఆయన వైపు తేరు చూస్తే ఎలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఒకసారి అట పన్ను కట్టమని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళంతా పన్ను వసూలు చేసే అధికారులు అడిగారు. వెంటనే పేతురును చూసి యేసు ప్రభు వారు గాలం తీసుకుని వెళ్ళి సముద్రంలో గాలం వేయి అన్నాడు. వెళితే గాలం వేసావు, చేప పడుతుంది, చేప నోట్లో షెకేలు ఉంటుంది, అది నాకు నీకు కట్టు అని చెప్పాడు. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. వెంటనే పేతురు దేవుని మాటను అక్షరాలా నెరవేర్చి లోబడే మనిషి. ఏం ఆలోచనలు అడగల, వివరాలు ఏం అడగల, ఏ సముద్రం అడగల, ఏ దిక్కు అని అడగల, వెళ్ళిపోయాడు. వెళ్ళి గాలం వేశాడు. గాలం వేస్తే విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళ ఇద్దరికి పన్ను సరిపడా ఒక షెకేలుని చేప మింగి ఉంది. ఆ చేప ఈ గాలానికి పడింది. దాన్ని తీసుకొచ్చాడు. ఆ షెకేలు పన్ను కట్టాడు. దాచబడిన ధనం, రహస్య స్థలంలో ధనం తీసుకొచ్చి అద్భుతం చేశాడే. మరి ఒక్కరోజు మీరు ఆలకిస్తే మీ వ్యక్తిగత జీవితంలో కూడా అవసరాలు తీర్చడానికి ఏ పక్క నుంచి ఆయన ఏ సహాయం చేస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన దాచిన ధనం ఉంటుంది, అవసరాలు తీర్చే ఒక అద్భుతం ఉంటుంది. బలమైన కార్యాలన్నీ జరిగించి ఓ దీవెనకరంగా నడిపించగలిగిన నాదుడు ఆయనే. ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే, నీవు ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన అక్కడ సిద్ధపరిచి నీకు ఆహారం ఉంచుతాడు. నువ్వు వెళ్ళే మార్గంలో సమస్తం సమకూర్చబడతాయి. చాలాసార్లు మనం ఇటు నుంచి వస్తుంది అని ఆలోచిస్తాం. ఓసారి ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని దేవుడు వచ్చి అన్నాడు, ఏలియా, ఊరు వేళలో వాగు ఉంది, వాగు దగ్గర కూర్చో. అక్కడ నీడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా నేను చెబుతున్నాను, అక్కడ నిలబడు. ఆ తర్వాత దేవుడు మాట తూచా తప్పకుండా వెళ్ళి నిలబడ్డాడు. అతను అనగాల్సింది ఏమిటంటే, రాజభవనంలో తిరిగిన వాడిని కదయ్యా, నన్ను ఇక్కడ ఉంచుతావా అనలా. ఇక్కడ ఉన్నాననుకో, నీడ లేదు, ఆహారం లేదు, తెలిసిన వ్యక్తులు అసలు ఎవ్వరూ లేరుగా, నేను ఎలా బ్రతుకుతాను అనలా. కారణం ఏంటంటే, నిన్ను నడిపించేవాడు నీ అవసరాలు తీర్చగలిగినవాడు. వెంటనే ఆ నీళ్లు తాగుతా ప్రక్కనే వాగు పక్కన కూర్చున్నాడు. సకాలానికి ఒక కాకి పరిగెత్తుకు రావడం జరిగింది. పరిగెత్తుకు వచ్చిన కాకి తన నోట్లో ఒక రొట్టె, మాంసం ముక్క తీసుకొచ్చి అతగాడి చేతిలో పెట్టింది. ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తే ఆ రెండు రాజుగారు భవనంలో రాజభోజనంలో సరుకవి. ఇది వెళ్ళి ఆ రెండు తీసుకొచ్చి అతని చేతిలో పెడితే ప్రభువు స్తుతించి తిన్నాడు. మరలా మరుసటి రోజు కాదు, 2 పూట్ల కాకి వెళుతుంది, రాజభోజనం తెచ్చి పెడతా ఉంది. ఇతను వెళ్ళమన్న దేవుడు విడిచిపెట్టలేదుగా. నడిపించిన దేవుడు ఆస్తితో ఆకలితోనూ కలవరపడేట్టుగా చేయలేదుగా. ఒక కాకిని పంపించి రాజుగారి భోజనం తీసుకొచ్చి పెట్టాడే. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచిస్తే నీకు సమకూర్చగలిగిన వాడున్నాడు. చాలాసార్లు మనం దేవుని దగ్గర నాకు పొలమన్నా ఉంటే బాగుండు, వెండన్నా ఉంటే బాగుండు, ఉద్యోగం అన్నా ఉంటే బాగుండు అన్న అవసరమే దేవుడిస్తాడు.
ఇవి లేనప్పుడు కూడా నిన్ను పోషిస్తాడు. ఇవి లేనప్పుడు కూడా నీ అవసరాలు తీర్చగలిగిన వాడు. ఓ సేవకుడిగా దండం పెట్టి మీతో చెప్పగలిగిన మాట, అవసరాలు తీర్చే రహస్య స్థలంలో, అంధకార స్థలాల్లో ఉన్న సొమ్మును నీకిచ్చి నిన్ను నడిపించునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. వాళ్ళ పోషణ విషయం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. జీవనం గడవక, పొట్ట నిండక, కూలి లేక, కూలి దొరకక అనేక ఇబ్బందులు ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండగా అద్భుతమైన కార్యం జరిగించండి. పిల్లలకి ఏం తక్కువ కాకుండా కృప చూపండి. పెద్దలకు ఆరోగ్యం కలుగు చేయండి. కష్టార్జితాన్ని దీవించండి. ప్రార్థనా పరిచయలో నడిపించండి. యవన కాలమందున బిడ్డల క్షేమం కొరకును చదువులకు కృప కలగాలి. ప్రతి అవసరం తీర్చి రక్షణతోనూ ప్రార్థనలతో వాళ్ళని నడిపించి, నీవు నాదురువై దాచిన మేలు, దాచిన సొమ్ముతో వాళ్ళని నడిపించి కార్యం చేయమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.